హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ వచ్చేసింది. చాలా మంది అంటే ఇంజనీరింగ్ లో ఎఫ్సెట్ రాసిన పిల్లల్లో అబ్బాయిల వాటా ఎంత ఉందో అమ్మాయిల వాటా అంతే ఉంటుంది. కానీ గర్ల్స్ కి, ఎవరైతే రూరల్ నుంచి కానీ డే స్కాలర్స్ ఉన్న వాళ్ళకి కూడా గర్ల్స్ కి చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయి. నారాయణమ్మ, బీబీఆర్ఐటి, తర్వాత మల్లారెడ్డి, శాన్లీ, తర్వాత శ్రీదేవి, విజ్ఞానం, ప్రిన్స్టన్ కాలేజ్, మెగా కాలేజ్ అండ్ రిషి కాలేజ్, ఈ మాత్రం ఆల్మోస్ట్ 9 కాలేజీలు ఉన్నాయి. దీంట్లో నారాయణమని బీవీఆర్ఐటి అయితే మనము నార్మల్ పేరెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 lakhs 20 lakhs బడ్జెట్ ఉండాలి దానికి. అది కాకుండా ఉన్న కాలేజీల్లో స్టాన్లీ, అది కూడా ఆల్మోస్ట్ 4 లక్షల హాస్టల్, 4 లక్షల ఫీజు, తర్వాత 6 లక్షలు 14 లక్షల బడ్జెట్. శ్రీదేవి 14 లక్షలు. తక్కువ బడ్జెట్ లో ఒక మంచి అటానమస్ కాలేజ్ అయితే గట్కేసులో నేనైతే మెగా కాలేజ్ సజెస్ట్ చేస్తాను. మెగా, ఒమేగా వీళ్ళకు ఆల్మోస్ట్ ఒక 12 ఇంటర్ అండ్ 9 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ ఉంది, ఫార్మసీ ఉంది, ఎంబీఏ, ఎంసీఏ, ఇలాంటి అన్ని కోర్సులు ఎప్పటి నుంచి గత 25 సంవత్సరాలు కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఇది గట్కేసులో ఉంది. అటానమస్ క్యాంపస్, నాక్, ఎంబీఏ ఉంది. తర్వాత విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్ ఉంది. హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది. దీనిలో కూడా సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్సి, తర్వాత ఈసీ, మెకానికల్, సివిల్, ఇలాంటి బ్రాంచెస్ అన్ని ఉన్నాయి. మీరు ఎవరైనా ఆప్షన్ పెట్టుకుంటే తక్కువ బడ్జెట్ లో 75,000 కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు 75,000-80,000 వెళ్ళిపోతుంది. మొత్తం మీద 1,50,000 అయిపోతుంది. అంటే మామూలుగా 3-6 లక్షల బడ్జెట్ లో విత్ హాస్టల్ కూడా అయిపోతుంది 6 లక్షల బడ్జెట్ లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెగా కాలేజ్ ఒకసారి విజిట్ చేసుకోండి. ఎవరైనా సీట్ రాని వాళ్ళు ఖచ్చితంగా సిఎస్సి కావాలి, ఏఎంఎల్ కావాలి అని అనుకుంటే, మీకు బడ్జెట్ కాలేజ్ ఎవరికైనా కానీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ కి ఒక మంచి సజెస్టబుల్ కాలేజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.